చేశారు. ఇక ఏపీ అభివృద్ధి కోసం పెట్టుబడుల వేటలో నారా లోకేష్ సర్వశక్తుల్ని కూడా ఒడ్డుతోన్న పరిస్థితి. ఇప్పటికే ఆయన ఆస్ట్రేలియాలో పర్యటించారు, కొన్ని పెట్టుబడులు కూడా తెచ్చారు. రీసెంట్గా విశాఖలో జరిగిన సిఐఐ గ్లోబల్ సమ్మిట్లో కూడా ఆయన చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చిన పరిస్థితి. ప్రజెంట్ లోకేష్ అమెరికాలో ఉన్నారు. అక్కడ రీసెంట్గా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో కూడా సమావేశమయ్యారు పెట్టుబడుల వేటలో. ఇక ఒక ప్రశ్న ఇక్కడ రైజ్ అవుతోంది. ఈ పెట్టుబడుల వేటలో చంద్రబాబు నాయుడిని మించి లోకేష్ ఉన్నారు అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎంత జరుగుతుంటే పవన్ ఎక్కడ అనే ప్రశ్న కూడా లేవనెత్తుతోన్న పరిస్థితి. ఏమంటారు మీరు? ఎస్ అండి, ఇప్పుడు నారా లోకేష్ కానీ ఆయన ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక రెండోసారి ఆయన మంత్రి, ఇప్పుడు ఐటీ హెచ్ఆర్డీ మినిస్టర్ అయిన తర్వాత అసలు ఆయన పప్ప సింహమా అన్నట్టు తయారైంది. ఎందుకంటే వైజాగ్ $1.5 బిలియన్ డేటా సెంటర్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ తేవడం అంత ఈజీ కాదు. వైజాగ్ ఎక్కడో ఉంది, ఐటీ మ్యాప్లో కూడా కనపడదు ఇండియాలో, వరల్డ్లో. అక్కడ గూగుల్ డేటా సెంటర్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డేటా సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అక్కడ రావడం వెనకాల ఆయన కృషి ఉందండి. తర్వాత ఇప్పుడు పార్ట్నర్షిప్ సమ్మిట్లో నేనే అంటూ చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టారా అన్నట్టు కూడా, తండ్రిని పక్కన పెట్టారా అన్నట్టు ఆయన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ చెప్పి పార్ట్నర్షిప్ సమ్మిట్ ఒక అద్భుతం. ఆల్మోస్ట్ 11 lakh crores $120 బిలియన్ అక్కడ రావడం జరిగింది. అది చాలా పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే తెలంగాణకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్తో పోలిస్తే ఎన్ని రెట్లు అక్కడ మనం చూడవచ్చు. హైదరాబాద్ని మించిన పెట్టుబడి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మనకు తెలుసు. ఇలాంటి స్థితిలో ఏపీకి అన్ని ఇన్వెస్ట్మెంట్స్ గ్లోబల్ లెవెల్ కంపెనీలు. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆయన వెళ్ళి రీసెంట్గా ఆయన ఆస్ట్రేలియా వెళ్ళడం, తర్వాత ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళి అక్కడ శాన్ ఫ్రాన్సిస్కో సిలికాన్ వ్యాలీలో ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో టాప్ మోస్ట్ కంపెనీలైన దట్టు వరల్డ్ ఎమర్జింగ్ టెక్నాలజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న గూగుల్ సీఈఓ, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ సత్యనాదెండ్ల సుందర్ పిచాయ్ని కలవడం, తర్వాత నివిదా లాంటి కంపెనీలని, ఏఐ, డీప్ టెక్, అదేవిధంగా టాప్ మోస్ట్ కంపెనీలు, న్యూ టెక్ అనమాట, వీటన్నిటిని ఇటు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఈ వైజాగ్, అమరావతిని గ్లోబల్ సిటీలుగా చేయాలి అనే ఆయన తాపత్రయం అనేది వర్క్లో మనకు కనిపిస్తూ ఉందండి. ఈ విషయంలో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గైడెన్స్ ఇస్తున్నారా లేకపోతే ఈయనే వెళుతున్నారా అనే తర్వాత, కానీ చంద్రబాబు నాయుడు గారిని అయితే ఆయన మరిపిస్తున్నారు. ఇక మిగిలిన వీళ్ళ విషయం నేను మాట్లాడదలుచుకోలే. చంద్రబాబు నాయుడు గారిని మరిపించి ఇటు అమరావతి, వైజాగ్ ఈ సిటీల్ని గ్లోబల్ సిటీలుగా చేయడానికి ఆయనకి వెళ్తున్నారు. ఇప్పుడు ఆయనకు ఒకటే పేరు వచ్చింది, ఎక్కడో పప్పు అంటే ఈ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ ది పప్పు, ద సోకాల్డ్ ఎవరెవరో పిలిచేవారు. అంటే పప్పు నుంచి ఈరోజు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్టర్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏపీ అనమాట, ఇన్ ఇండియా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు తెలంగాణ అంటే హైలీ ప్రోగ్రెసివ్ స్టేట్ అండి, హైదరాబాద్తో, అటు కర్ణాటక బెంగళూరుతో ప్రోగ్రెసివ్ స్టేటు, చెన్నైతో తమిళనాడు, వీటిని వెనక్కి నెడుతున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఎక్కడికి వెళ్తాయి అనుకున్నారు? ఢిల్లీ, నోయిడా అక్కడికి, లేదా ముంబై, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యాప్లో టాప్ పొజిషన్కి ఏపీ రావడం జరిగింది. నిన్నడే నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఒక పెద్ద సర్వేలో ఈ ఇండస్ట్రియల్ పార్క్స్లో ఆల్మోస్ట్ ఎక్కువ శాతం ఏపీ తెచ్చేసుకుంది, 20% వరకే. అంటే అసలు ఊహించండి పరిస్థితి. అంటే ఏంటంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కూటమి ప్రభుత్వం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్, లోకేష్, నేను కలిపి దీనికి పాటుపడుతున్నామని ఆయన చెప్తున్నారు, మోడీ గారితో కలిపి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉండవచ్చు, చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండవచ్చు, కానీ లోకేష్ అనే వ్యక్తి కనపడవచ్చు. కానీ కూటమి ప్రభుత్వాన్ని విజయం అని చెప్పుకుందాం. ఈ కూటమిలో కూడా లోకేష్ గారు ముందు వరుసలో ఉన్నారు. అక్కడ డబుల్ ఇంజన్ గ్రోత్ రేట్, మోడీ ప్రభుత్వాన్ని ఎలా వాడాలో అలా వాడుతున్నారు, పెట్టుబడులను ఎలా తేవాలో అలా తీస్తున్నారు. ఎందుకంటే అక్కడ కేంద్రం రాష్ట్రం కలిసి ఉన్నాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటే పెట్టుబడులు ఎలా రావాలో వస్తున్నాయి. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే ఇప్పుడు మనం వ్యతిరేకించవచ్చు, కానీ అక్కడే ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఉంటుంది. అక్కడ ప్రవాస ఆంధ్రులు ఉన్నారు, వాళ్ళందరినీ, తర్వాత ఎన్ఆర్ఐ ఇండియన్స్ని ఇక్కడ కలిసి దుబాయ్ లాంటి ప్రాంతాలు, అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉన్న ఆస్ట్రేలియా, తర్వాత జపాను, ఈ దుబాయ్ గల్ఫ్ ప్రాంతం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోప్, ఈ ప్రాంతాలు, ఈ కంట్రీ విజిట్స్ని గమనిద్దాం. ఈ విజిట్స్ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ తేవడం, ఈ విషయంలో మాత్రం ఇట్స్ క్రెడిట్ గోస్ టు లోకేష్ అండి, నారా లోకేష్ గారు. రైట్. ఇక ఫైనల్గా